గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు పలు కాలనీలు జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. ఇబ్రహీంపట్నం కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. సాయం కోసం ఎదురు చూస్తున్నాయి జలదిగ్బంధంలో చిక్కుకున్న కాలనీలు. గత 2 రోజులుగా కూడా నీటిలోనే ఉన్నాయి పలు కాలనీలు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వరద టెన్షన్ నెలకొంది. ఇళ్లలోకి వరద నీరు చేరుతుంది. దీంతో భవనాలపైకి ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు బాధితులు. తిండి నీరు లేక అలమటిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వరద టెన్షన్ నెలకొంది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, శ్రావణి, మనం చూసినట్టయితే గత 2 రోజులుగా కురిసినటువంటి వర్షాలకు కృష్ణా నది పొంగి పరవళ్లు తొక్కుతుంది. మనం చూసినట్లయితే ఇక్కడ అంటే పెర్రీ ప్రదేశం, పవిత్ర సంగమానికి అతి సమీపంలో ఉన్నటువంటి ఈ పెర్రీ నగర్, ఈ నగరం మొత్తం దాదాపు ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఒక 10 నుంచి 15 వేల ఇల్లు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఎక్కడైతే మనం నించుని ఉన్నామో ఈ ప్రదేశం గుండానే ఆ ప్రాంతానికి చేరుకోవాల్సి ఉంటుంది. కాకపోతే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ఈ ప్రాంతాన్నంతా చుట్టుముట్టేయడంతో ప్రజలంతా బిక్కుబిక్కుమంటే ఇక్కడ ప్రజలు జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఆ యొక్క పరిసర ప్రాంతాల నుంచి ఇప్పటికే దాదాపు చాలా మంది ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. అయినప్పటికీ మరికొంతమంది మనం తీసుకున్నట్లయితే ఆ యొక్క భవనాల్లోనే ఉన్నారు. వారికి నిన్నటి నుంచి కూడా సహాయక చర్యలు అందుతూ ఉన్నాయి. ఆహారంతో పాటు అదేవిధంగా మంచినీళ్ళటువంటి కూడా అక్కడికి అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం చూసిన ఈ సంగమం అంటే 2 నదుల సంగమంగా చెప్పవచ్చు. ఎందుకంటే దుర్గా కాలనీ, కృష్ణా, గోదావరి 2 నదులు కూడా ఇక్కడ సంగమం చేస్తూ ఉంటాయి. ఈ సంగమం నుంచి ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల అన్నిటిని కూడా వర్షపు నీరు చుట్టుముట్టిందని చెప్పవచ్చు. వర్షపు నీరు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో ఈ కాలనీ పెర్రీ నగర్ అంతా కూడా, ఈ పెర్రీ నగర్ ప్రాంతంలో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జల దిగ్బంధంలో ఉండిపోయింది. ఎక్కువగా ఈ ప్రాంతంలో చాలా వరకు కూడా మధ్యతరగతి కుటుంబాల ప్రజలే ఉన్నారని చెప్పవచ్చు. ఎక్కువగా పశు సంపద పైన జీవనం సాగిస్తూ ఉన్నారు. వారైతే పశువులతో సహా అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాం. మనం చూసినట్టు ఈ దారి గుండానే ఆ యొక్క ప్రదేశానికి మనం వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఉదయం నుంచి కూడా ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ప్రజలైతే ఇక్కడికైతే వస్తున్నారు. ఎందుకంటే కొంతమంది తమ యొక్క సమీప బంధువులంతా అక్కడ ఇంకా ఉన్నారు. వారిని చూడడానికి వారు ఎలా ఉన్నారు, ఏంటి, వారి యొక్క పరిస్థితి ఏంటి, వారికి ఆహారం అందుతుందో లేదా, వారికి అందించాలనేటువంటి తాపత్రయంతో కొంతమంది స్థానికులు సైతం ఇక్కడ వస్తున్నారు. మనం చూస్తే ఇప్పటికే ఒక 2-3 జంటలు అయితే ఆ ప్రదేశానికి వెళ్ళాయి. మరికొంతమంది అయితే ఇక్కడ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే అటు అధికారులు వారిని వారిస్తున్నారు. ఎందుకంటే కృష్ణ ఇంకా పరవళ్లు తొక్కుతూనే ఉంది, ఉగ్రరూపం ఇంకా తగ్గలేదు. కాబట్టి ఆ ప్రదేశానికి వెళ్ళవద్దు అంటూ మనం ఇక్కడ అధికారులు అయితే వాదిస్తూ ఉన్నారు. మనం ఉన్నటువంటి ఈ ప్రదేశంలో రాత్రి వరకు అంటే నిన్న మధ్యాహ్నం వరకు దాదాపు 8 అడుగుల వరకు నీరు వచ్చినటువంటి ప్రదేశం ఇది. సో ఈ ప్రాంతం అంతా కూడా లోతట్టు ప్రాంతం కావడంతో ఇక్కడ పూర్తిగా కృష్ణా నీటితో నిండిపోయి ఉంది. అంతేకాకుండా కృష్ణ చాలా వరకు పరవళ్లు తొక్కుతోంది. సో ఈ నేపథ్యంలో ఈ ప్రదేశానికి వెళ్ళొద్దు అంటూ అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దాంతో చాలా వరకు కూడా మనుషులు అక్కడే ఉండిపోయినారు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆ ప్రదేశంలో ఉన్న వారికి నిన్న సాయంత్రం వరకు కూడా అధికారులు హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలు అందించారు. మరికొంతమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కానీ కొంతమంది మాత్రం ఇంకా రాని పరిస్థితి. ఎందుకంటే రాత్రి చీకటి పడడంతో వారిని తరలించడం కాస్తంత ఇబ్బందికరమైన పరిస్థితులు అక్కడ నెలకొన్న నేపథ్యంలో వారు ఇంకా అక్కడే ఉన్నారు. వారిని కూడా ఈ రోజు తరలించేదానికి అధికార యంత్రాంగం ముమ్మర ప్రయత్నాలు అయితే చేస్తూ వస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ చాలా వరకు చూసినట్లయితే ఫస్ట్ ఫ్లోర్ అంటే ఫస్ట్ సెల్లార్ వరకు కూడా నీటితో మునిగిపోయినటువంటి ప్రదేశం అక్కడ ఉంది. ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే బోటు తప్ప మరొక మార్గం అనేటువంటిది లేదు. సో కాబట్టి ఇక్కడ బోట్లు వస్తే తప్ప ఆ ప్రాంతానికి చేరుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఉన్న వారందరూ కూడా పై ప్రాంతాలకు వెళ్ళి ఇప్పటికే తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఈ రోజుకి వర్ష వృద్ధి స్టార్ట్ అయ్యి 3 రోజులు
గడుస్తున్నా అక్కడ తాగునీరు కానీ ఆహారం కానీ పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. వారికి మాత్రం నిన్న సాయంత్రం వరకు కొంతమేరకు కొంతమందికి హెలికాప్టర్ ద్వారా ఆహారం అందించినప్పటికీ కూడా మరికొన్ని ప్రాంతాలు చాలా ఇరుకైన ప్రదేశాలుగా ఉండడంతో అక్కడికి బోట్లు సైతం వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. డ్రోన్ కెమెరాల ద్వారా నిన్నటి వరకు కొన్ని ప్రాంతాలకి ఇక్కడ ఆహారం సరఫరా చేశారు. బట్ ఈ రోజు ఉదయం నుంచి కూడా అంటే మనం తీసుకున్నట్లయితే రాత్రి నుంచి కాస్తంత మళ్ళీ వర్షం మొదలైనట్టు చెప్పవచ్చు. కాకపోతే ఇప్పుడే మనం చూసినట్లయితే ఒక అర్ధ గంట నుంచి విజయవాడలో మరొక్కసారి వర్షం తెరపించింది. అంటే కాస్తంత ఆగింది. సహాయక చర్యలు మళ్ళీ ఇక్కడ వేగవంతంగా మొదలు పెట్టడానికి అధికారులు అయితే సన్నద్ధమవుతున్నారు. ఈ ప్రాంతానికి ఇంక మరొక కొద్దిసేపట్లో అధికార యంత్రం సైతం రాబోతున్నారు. మనం చూసినట్లయితే రెండు నదుల సంగమం ఇక్కడ కృష్ణా గోదావరి ఈ పవిత్ర సంగమం ఇక్కడి నుంచి ఈ రెండు నదుల కలయికతోనే ఈ విజయవాడకు ఇంతటి పెద్ద ముప్పు వచ్చింది. మనం చూసినట్లయితే ఎన్నడూ లేని విధంగా గోదావరి అనేటువంటి ఉప్పొంగడంతో విజయవాడ ప్రజలు అనేటువంటి వాళ్ళు బెంబేలెత్తిపోతూ వస్తున్నారు. ఎందుకంటే సమీప ప్రాంత ప్రజలందరికీ కూడా లోతట్టు ప్రాంతాలను ముంచెత్తినటువంటి ఈ యొక్క నదుల రెండు సంగమం. సో మనం చూసినట్లయితే చాలా అంటే ఎంత వేగంగా ఇక్కడ ప్రవాహం అనేటువంటి జరుగుతుందంటే అంత వేగంగా అక్కడ ప్రవాహం అనేటువంటిది ఉంటూ వస్తుంది. సో ఈ యొక్క పెర్రీ నగర్ ప్రాంతం అంతా కూడా చాలా లోతట్టు ప్రాంతం అని చెప్పవచ్చు. దాదాపు 10,000 పైచిలుకు ఇళ్ళన్నీ ఉన్నాయి. ఈ యొక్క ఇళ్ళన్నింటినీ కూడా నిన్నటి నుంచి వీళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూనే వస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఇంకా లోతట్టు ప్రాంతాల్లోనే ఉన్నారు. ఎందుకంటే దాదాపు 10 నుంచి 15 అడుగుల లోతులో నీళ్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతం నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రజలు బయటికి రావాలంటే మాత్రం చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళని తీసుకురావాలంటే మాత్రం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అదేవిధంగా ప్రత్యేక హెలికాప్టర్లు అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే స్పీడ్ బోట్. సో స్పీడ్ బోట్లు వస్తే తప్ప ఈ యొక్క ప్రవాహానికి ఎదురుగా వెళ్లాల్సి వస్తుంది. ఈ రూట్ గుండానే ఆ ప్రాంతానికి చేరుకోవాలంటే మాత్రం ఈ రెండు నదుల సంగమం గుండానే ఆ ప్రాంతానికి ఒక దారి అనేటువంటిది ఉంది. చాలా ఇది మనం చూసినట్లయితే 4 లైన్స్ రోడ్ అనుకోవచ్చు. ఈ రోడ్ అంతా కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుపోయిందని చెప్పవచ్చు. శ్రావణి. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.